ముందుగా ఏటీవీ న్యూస్కి స్వాగతం. అకాల వర్షంతో తడిసి ముద్దయిన మిర్చి అపార నష్టం కలిగిందంటూ రోధిస్తున్న రైతులు. మిర్చికి సరైన ధర లేక లబోదిబోమంటున్న రైతులు. అకాల వర్షంతో అపార నష్టం కలిగింది. ఏటీవీ న్యూస్, జులూరుపాడు మండలం, అనంతార గ్రామం. రైతుల కన్నీటి గాథ. ఏటీవీ న్యూస్కు స్వాగతం. మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండలం అనంతారం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే దారుణాతి దారుణంగా మిర్చి అంటే అంటే రేటు లేదు, ఏదో మూలిగా నక్క మీద తాటికాయ పడ్డట్టు ఆ రేటు లేదు. ప్లస్ ఇప్పుడు అకాల వర్షాలకి చూడండి పూర్తిగా తడిసి రైతులు కన్నీటి గాథలు చూడండి ఎంత దారుణంగా ఉందంటే ప్రకృతి కూడా ఈ రైతుల్ని పగబట్టినట్టుగా మే నెల మొదటి వారంలోనే వర్షాలు కురవటం, ఈ వర్షాలు కురిస్తే ఏదో అన్నట్టుగా చూడండి అసలు ఎంత దారుణంగా ఉన్నాయో అసలు చూడండి. ఇదంతా మొత్తం తడిసి ముద్దయిపోయి ఆ తాళియాలో ఏరేటటువంటి పరిస్థితి కూడా లేకోకుండా ఇక్కడ రాసింది. అదేవిధంగా చూసుకుంటే అసలు ఇక్కడ మొత్తం అసలు ఏమీ కూడా లేదు. అక్కడ చూసుకుంటే మనకి మూట్లు అంటే మూట్లు ఆ రోజు కోసారు, కోసి మూటలు కట్టి అక్కడ పడేశారు. ఎంత పట్టాలు కప్పినా ఏది కప్పినా ఆ భారీ వర్షానికి పూర్తిగా తడిసిపోయిన పరిస్థితి కనపడుతుంది. ఈ రైతులు ఎంత లేదనుకున్నా సుమారుగా లక్షలల్లా నష్టపోయిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు పగవారికి కూడా రాకూడదని చెప్పేసి కొందరు రైతులు అంటున్నారు. అసలు చూసుకుంటే ఇక్కడ కనీసం చేపెట్టి తీయడానికి కూడా లేనటువంటి పరిస్థితి. ఆ రైతు కన్నీరు పెడుతుండు. అంటే కన్నీరు ఏ విధంగా అంటే నేను 6 కాలం కష్టపడి ఇట్లా పసిపిల్లని కనుక సాదుకున్నట్టు సాదుకొని తోటని ఇంత వ్యవసాయం చేసి కష్టపడి ఇంత వ్యవసాయం చేస్తే తీరా పంట చేతికి వచ్చేసరికి రేట్ లేదు. ఆ రేట్ లేనట్టుగానే ఇలా తడిసిపోయిందని చెప్పేసి అంటుండు. ఏదేమైనా మనం కూడా ఇక్కడ ఈ రైతుకి మేలు జరగాలని చెప్పేసి కోరుకున్నాం.